ఓకే. ఇప్పటిదాకా 'మాన్స్టర్‌వర్స్‌లోని' కంప్లీట్‌గా జరిగిన స్టోరీ గురించి, ఇప్పటిదాకా వచ్చిన ఫిల్మ్స్ గురించి, డౌట్స్ గురించి కంప్లీట్‌గా ఈ యూనివర్స్ మీద మీకైతే నాలెడ్జ్ వచ్చేలాగా వీడియోస్ అన్ని చేసి ప్లే లిస్ట్ పెట్టాను. మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లోని అండ్ పిన్ చేసిన కామెంట్‌లో పెడతాను. సో, ఇవాల్టి వీడియోలో అయితే మాత్రం 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్' తర్వాత అప్‌కమింగ్ 'మాన్స్టర్‌వర్స్‌లోని' ఫ్యూచర్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్, టీవీ షోస్ ఇవన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకోవాలని 'మాన్స్టర్‌వర్స్' ఫ్యాన్స్ కి ఎప్పట్లలో ఉంది. బట్ పర్ఫెక్ట్ స్లేట్ అయితే మూవీ టీమ్ నుండి అదే లెజెండరీ పిక్చర్స్ అండ్ వార్నర్ బ్రోస్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఫ్యాన్స్ కొద్దిగా బాధగా ఉన్నప్పటికీ డోంట్ వరీ, నేను అప్కమింగ్ గా వాళ్ళు ఇంతవరకు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి అండ్ రిలీజ్ చేసిన కామిక్స్ బట్టి స్టోరీ ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్స్ అండ్ ఆ ప్రాజెక్ట్స్ యొక్క స్టోరీస్ ఏ విధంగా ఉంటాయో క్లియర్ గా చెప్తాను. మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. రిలాక్స్ గా వీడియోని చూడండి ఎండ్ వరకు. ముందుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్లాన్ చేసుకున్న దాని గురించి మాట్లాడుకుందాం. మోనార్క్ సిరీస్ రీసెంట్ గా ఈ మాన్స్టర్స్ లో వచ్చిన ఈ సిరీస్ చాలా మంది మీలో చూసుండకపోవచ్చు. దాన్ని నేను ఎప్పటి నుండో రికమెండ్ చేస్తున్నాను, చాలా మంచి సిరీస్ అని. కాకపోతే చూడలేకపోవడానికి కారణం ఏంటంటే యాపిల్ టీవీ ఇండియాలో చూడడానికి ఎలాంటి సోర్స్ కూడా మనకి లేదు ఓటీటీలోనే. పోనీ ఇప్పుడు టోరెంట్స్ లోనో లేదంటే సైట్స్ లోనో టెలిగ్రామ్స్ లోనో ఇలా ఇల్లీగల్ గా చూడాలని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆల్రెడీ చూసుంటారు. బట్ అది ప్రతి ఒక్కరికి కూడా తెలియదు ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. బట్ ఆ ప్రాసెస్ నేను యూట్యూబ్ లో చెప్పకూడదు, ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. ఎనీవే, మన మాన్స్టర్స్ ప్లేలిస్ట్ లో ఈ సిరీస్ యొక్క రివ్యూ అయితే పెట్టాను. గైస్, ఈ సీజన్ 1 తర్వాత సీజన్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు ఆ సీజన్ 1 ఎండింగ్ లో స్టోరీ కంటిన్యూషన్ అయితే అక్కడతో ఆగిపోయింది. సో నేను అది గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో చూపిస్తారనుకున్నప్పటికీ ఇప్పుడు అఫీషియల్ గా సీజన్ 2 అయితే మాత్రం యాపిల్ టీవీ కన్ఫర్మ్ చేశారు. ఈ మోనార్క్ సిరీస్ లోని చాలా పెద్ద స్టోరీ, ఎంటైర్ మాన్స్టర్స్ లో ఆల్మోస్ట్ స్టోరీ ఎక్కువ శాతం ఇందులోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్కమింగ్ ఫిల్మ్స్ కి బాగా ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ నే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ యాపిల్ టీవీ వాళ్ళు ఇంటర్నేషనల్ గా ఈ మాన్స్టర్స్ కి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ గా అందరికి అవైలబుల్ ఉండేలాంటి ఒక పెద్ద ఓటీటీ తోటి కొలాబ్ అయితే ఇంకా బెటర్. అప్పుడు అందరూ లీగల్ గానే చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఆడమ్ విన్గార్డ్ ప్లాన్ ప్రకారం దీని గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం కదా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ హిట్ అయిన తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఆయన ప్లాన్ చేశాడు. అంటే యాక్చువల్ గా వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్ ని ప్లానింగ్స్ లో పెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈయనకి ఫుల్ ఛాన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయినట్టే. దాంతో పాటు ఇప్పుడు ఆయన మరొక ప్లాన్ కూడా ఈ థర్డ్ పార్ట్ అంటే గాడ్జిల్లా అండ్ కాంగ్ ఉండే మరొక థర్డ్ పార్ట్ ఫిల్మ్ అయితే మాత్రం ప్లాన్ చేసుకున్నాడు అనమాట. మరొక సీక్వెల్ దీనికి లైక్ ఒక ట్రయాలజీ లాగా. అయితే ఈసారి మాత్రం మనకి ఇప్పుడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో కాంగ్ సెంట్రిక్ ఉన్నట్టు ఈసారి కంప్లీట్ గా గాడ్జిల్లా సెంట్రిక్ లో ఒక ఫిల్మ్ తీయబోతున్నానని చెప్పాడు. దాంతోపాటు డిస్ట్రాయర్ గురించి ఆయన ఒక హింట్ కూడా ఇచ్చాడు అనమాట. ఈ డిస్ట్రాయర్ చాలా పవర్ఫుల్ గైస్. దీని గురించి మనం ఆల్రెడీ గాడ్జిల్లా రన్ టైం ఎందుకు తక్కువగా ఉంటుంది అనే దాని వీడియోలో అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్ గా. అంటే గాడ్జిల్లా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఆ వీడియో మన ప్లేలిస్ట్ లో ఉంది, ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే ఆ అప్కమింగ్ పార్ట్ లో మేబీ మనం గాడ్జిల్లా యొక్క సన్ ని మినిల్ అని కూడా చూసే ఛాన్స్ ఉందన్నమాట. కాంగ్ బర్త్ గురించి, దాంతోపాటు ఫిల్మ్స్ లో కూడా మనకి ఆల్మోస్ట్ కాంగ్ ఆరిజిన్ గురించి, తన స్పీసీస్ గురించి చాలా వరకు హింట్స్ డీటెయిల్స్ ఇచ్చారు. బట్ గాడ్జిల్లా గురించి కంప్లీట్ గా ఇవ్వలేదు కాబట్టి ఈ థర్డ్ పార్ట్ లో అవన్నీ కూడా మనం ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు మాన్స్టర్స్ లో. అయితే ఇది కంప్లీట్ గా గాడ్జిల్లా థర్డ్ పార్ట్ కాదనమాట. కాంగ్ కూడా ఈ ఫిల్మ్ లో ఉంటాడు, కాకపోతే తక్కువ డ్యూరేషన్ లో ఉంటాడు అనమాట. అంటే వీళ్ళిద్దరు కలిసి మరొకసారి ఒక పెద్ద విలన్ ని ఎదుర్కోబోతున్నారు. అయితే డైరెక్టర్ అయితే మాత్రం డిస్ట్రాయ్ హింట్స్ ఇచ్చినప్పటికీ డిస్ట్రాయ్ అని ఫిల్మ్ లో పెట్టలేరు గైస్. డిస్ట్రాయ్ ఎంత పెద్ద విలన్ అంటే ఒక ఫిల్మ్ తోటి చంపలేరు అనమాట. థానోస్ లాంటి విలన్ కాబట్టి మాన్స్టర్స్ ఎండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ ఫిల్మ్ లోని మనకి స్పేస్ గాడ్జిల్లా అని చూపిస్తే చాలా బాగుంటుంది. లేదంటే గమేరా లాంటి ఇంకొక టైటన్స్ అయినా సరే ఖచ్చితంగా చూపిస్తే మాత్రం బాగుంటుంది. ఇలాంటి మెయిన్ విలన్ క్యారెక్టర్స్ ని లాస్ట్ వరకు మంచి కోసం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా టైం ఉంది వాటికి. ఆ తర్వాత ప్రాజెక్ట్ అయితే సన్ ఆఫ్ కాంగ్. ఇది ఎప్పటిలో హోల్డ్ ఉందన్నమాట. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తర్వాత డైరెక్ట్ గా సన్ ఆఫ్ కాంగ్ ని ప్లాన్ చేసుకున్నారు. బట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2 ఫిల్మ్ గా ఇప్పుడు డైరెక్టర్ ప్లాన్ చేయడంతో ఈ సన్ ఆఫ్ కాంగ్ అయితే హోల్డ్ లో పెట్టేశారు అనమాట. సో ఇప్పుడు సుకోన్ చూపించారు కదా, అదే ఇది అనుకోకండి. సుకో అయితే కాంగ్ కి బయోలాజికల్ గా సొంత కొడుకు కాదు, జస్ట్ అడాప్టెడ్ సన్ అనమాట. బట్ కాంగ్ యొక్క ఓన్ సన్ గురించి కూడా స్టోరీ ఉంటుంది కదా. ఈ ఫిల్మ్ అనేది దాన్ని బేస్ చేసుకుని తీద్దాం అనుకున్నారు. బట్ డెఫినెట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ తర్వాత ఈ ఫిల్మ్ ని తీసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ కామిక్స్ అంటే ఈ న్యూ ఎంపైర్ ముందు జరిగిన స్టోరీని ప్రీక్వెల్ గా కామిక్స్ లోనే రిలీజ్ చేశారనమాట. ఆ కామిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్ లో ఉందన్నమాట, మాన్స్టర్స్ ప్లేలిస్ట్ లోని. ఆ స్టోరీలోనైతే మాత్రం రేమండ్ మార్టిన్ కాంగ్ ని ఎదుర్కొంటాడు అనమాట తన ఆర్మర్ తోటి. అందులో లాస్ట్ లో ఓడిపోతాడు. ముందుగా తను గాడ్జిల్లా మీద అదర్ ఏజెంట్స్ మీద బాగా పగతో రగిలిపోతాడు. కానీ ఆ ఫైట్ తర్వాత కాంగ్ ని ఎలా ఓడించాలి అని చెప్పి గట్టి పగతో రగిలిపోతాడు అనమాట. తను మోనార్క్ లోని సీక్రెట్ గా పనిచేస్తాడు. బట్ వాళ్ళకి ఈ రేమండ్ మార్టిన్ ఒక విలన్ అని చెప్పి తెలియదు కదా. సో మొత్తానికి కాంగ్ తో ఓడిపోయిన తర్వాత తన ఆర్మర్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అప్కమింగ్ గా కాంగ్ ని ఇప్పుడు మెకా గాడ్జిల్లా ఏ విధంగా తయారు చేశారో అలాంటి మెకానిక్ కాంగ్ అనే టెక్ తో వస్తాడనమాట. సేమ్ ఇప్పుడు మెకా గాడ్జిల్లా ఎలాంటి థ్రెట్ ఇద్దరు కలిపి ఓడించలేకపోతారు, అలాంటిది మెకా కాంగ్ లా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ ఫిల్మ్ లో గాడ్జిల్లా ఉంటుందో లేదు తెలియదు, కానీ షీమో కాంగ్ కి ఆ ఫిల్మ్ లో హెల్ప్ చేయొచ్చు. మెకా గాడ్జిల్లాని చూపించినప్పుడే ఈ మెకానిక్ కాంగ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మాన్స్టర్స్ ఇన్సైడర్స్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు పెట్టాలనుకుంటే అప్కమింగ్ గా ఈ ప్రాజెక్ట్ లోని ఆ కామిక్స్ కి కంటిన్యూషన్ గా ఇందులోనే పెట్టే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత ప్రాజెక్ట్ విషయానికి వస్తే కరెక్ట్ గా 2010 కి గాజిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయి ఉంటే వాళ్ళు అప్కమింగ్ గా ప్లాన్ చేసుకుంది గాజిల్లా వర్సెస్ కాంగ్, ఆ తర్వాత సన్ ఆఫ్ కాంగ్ అనే ఒక ఫిలిం, దాని తర్వాత ఒక సూపర్ విలన్ కి సంబంధించిన ఆరిజిన్ ఫిలిం. ఎస్, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయి ఉంటే కింగ్ గిదోరా యొక్క ఆరిజిన్ మీద సెపరేట్ ఫిలిం తీద్దాం అనుకున్నారంట. అందువల్లనే ఆ కింగ్ గిదోరా యొక్క ఆరిజిన్ ఆ ఫిలిం లో కంప్లీట్ గా చూపించలేదంట. బట్ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవడం ఈ ప్లాన్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఎందుకంటే మళ్ళీ కింగ్ గిదోరాని చూపిస్తే జనాలు రారేమో, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది కూడా పెద్ద ఫ్లాప్ అవ్వచ్చు. దాంతో పాటు ఒకవేళ గాజిల్లా వర్సెస్ కాంగ్ కూడా పోయి ఉంటే మాత్రం ఈ మాన్స్టర్స్ ఆగిపోయి ఉండేదేమో. బట్ ఇప్పుడు మాన్స్టర్స్ సక్సెస్ లో ఉంది కాబట్టి ఈ సెపరేట్ విలన్ ఆరిజిన్ అయితే రాబోతుంది. కాకపోతే అది కింగ్ గిదోరాకు సంబంధించింది కాదు. నా గెస్ అయితే షిమోకి సంబంధించి సెపరేట్ ఆరిజిన్ రావచ్చు. అంటే ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అని చెప్పి క్రియేటర్ చెప్పాడు, బట్ ఫిల్మ్ లో అంత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయలేదు. మరి ఇప్పుడు షిమో ఎంత సాఫ్ట్ గా ఎందుకు అయిపోయింది? దాంతో పాటు ఫాదర్ ఆఫ్ ఆల్ టైటన్స్, మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అంటే ఆ టైటన్స్ అన్నిటికీ కూడా మెయిన్ మదర్ ఫాదర్ లాగా ఈ క్యారెక్టర్ ఎలా క్రియేట్ అయిందని ఆ ఆరిజిన్ చూపిస్తే బాగుంటుంది. హాలో ఎర్త్ లో ఉండే ఆ పెద్ద స్కెల్టన్ కూడా వీళ్ళ స్పీసెస్ అయితే కొద్దిగా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక టీవీ షో మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 1 ఎండింగ్ కి స్టోరీ కంటిన్యూ అవుతున్నప్పుడు అయితే మాత్రం మనకి ఏపెక్స్ సైబర్నాటిక్స్ ని చూపిస్తారు అనమాట. గాజిల్లా వర్సెస్ కాంగ్ లోని ఈ ఏపెక్స్ సైబర్నాటిక్స్ ని డైరెక్ట్ గా చూపించేస్తారు. ఇప్పుడు మోనార్క్ ఎలా స్థాపించబడిందో ఈ ఏపెక్స్ సైబర్నాటిక్స్ గురించి కూడా మనకైతే స్మాల్ హింట్స్ ఆరిజిన్ డీటెయిల్స్ అయితే ఆ సిరీస్ లోనే చూపిస్తారు. కాకపోతే దీన్ని ఇంకా డీటెయిల్డ్ ఆరిజిన్ గా సెపరేట్ వెబ్ సిరీస్ ని కూడా ప్లాన్ చేయబోతున్నట్టు మాన్స్టర్స్ ఇన్సైడర్స్ నుంచి రిపోర్ట్స్ అనమాట. నేనైతే మోనార్క్ సీజన్ 2 ఉండకపోవచ్చు, డైరెక్ట్ గా ఏపెక్స్ సైబర్నాటిక్స్ సీజన్ 1 ఉండొచ్చు అనుకున్నాను. బట్ ఇప్పుడు అఫీషియల్ గా సీజన్ 2 కూడా మోనార్క్ సంబంధించి అనౌన్స్ చేశారు కాబట్టి దీని గురించి సెపరేట్ గా ఇంకొక సిరీస్ ని ప్లాన్ చేయొచ్చు. నాకు తెలిసి సిరీస్ లో ఒకవేళ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనకి కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తర్వాత ఎకో టెర్రరిస్ట్ అయిన ఐలాన్ జోనా ఎటెళ్ళాడో తెలియదు. ఆ ఫిలిం క్రెడిట్స్ లో అయితే మాత్రం కింగ్ గిదోరాకు సంబంధించి ఒక హెడ్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత గాజిల్లా వర్సెస్ కాంగ్ లోని ఆ హెడ్ నుండే డైరెక్ట్ గా మనకి ఈ మెగా గాజిల్లాని ఏపెక్స్ సైబర్నాటిక్స్ తయారు చేస్తారు. ఇతనే వాళ్ళకి ఇచ్చాడా? దాంతో పాటు సెరిజావా కొడుకు, అంటే సెరిజావా చాలా మంచివాడు, తన కొడుకు కూడా ఇందులో ఎందుకు జాయిన్ అయ్యాడు అనే దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఈ సిరీస్ లో చూపించే అవకాశం ఉంది. దాంతో పాటు ఐలాన్ జోనోవా ఒక బ్రిటిష్ ఏజెంట్, తను ఒక టెర్రరిస్ట్ గా రోగ్ ఏజెంట్ గా మారిపోయి కంప్లీట్ గా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో చూపించారు కదా. సో తన యంగర్ వెర్షన్ ఆరిజిన్ కూడా చూపించే అవకాశం ఉంటుంది ఈ సిరీస్ లోని సైడ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ గా మోనార్క్ లో మనకి లీషా యొక్క యంగర్ వెర్షన్ అండ్ ఓల్డర్ వెర్షన్ చూపించారు కదా. సో ఆ విధంగా ఈ క్యారెక్టర్ ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ కూడా మనకి ఈ సిరీస్ ద్వారానే ఉంది. ఈ క్యారెక్టర్స్ ని, స్టోరీస్ ని అన్ని సైడ్ ట్రాక్ సగం సగం చూపించి వదిలేస్తున్నారు కానీ అన్నింటినీ కలిపి పర్ఫెక్ట్ గా ఫిల్మ్ కి వాడుకునే అవకాశం ఉంది. అలాంటి డైరెక్టర్ ఈ మాన్స్టర్స్ కి కావాలి. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ అయితే మాత్రం మోత్రా. యాక్చువల్ గా ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లోని మోత్రా బేస్డ్ చాలా ఫిల్మ్స్ వచ్చాయన్నమాట. ఒకనొక టైంలో గాజిల్లా కన్నా మోత్రా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. గాజిల్లా ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో కొద్దిగా యాంటీ హీరోలా ఉంటాడు అనమాట. సో మోత్రా అయితే మాత్రం గాజిల్లాని చాలా సార్లు గాజిల్లా వర్సెస్ మోత్రా ఈవెంట్స్ కూడా జరిగాయి. సో అలాంటివి ఇక్కడ మనకి జరుగుతాయో తెలియదు కానీ మోత్రాని ఎక్స్ప్లోర్ చేయాల్సిన స్టఫ్ ఒక ఫిల్మ్ తో కాదు చాలా ఫిల్మ్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మాన్స్టర్స్ లో కూడా జరుగుతుంది అనమాట. రీసెంట్ గాజిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ చూసిన తర్వాత మోత్రా ఇంపార్టెన్స్ ఏంటో కూడా మాన్స్టర్స్ లో మనకి అర్థమైంది, ఎంత పవర్ఫుల్ కూడా. సో తన ఆరిజిన్, తన ఏన్షియంట్ హిస్టరీ కూడా చెప్పాల్సి ఉంది. ఇక ఆ తర్వాత కాంగ్ యొక్క ఆరిజిన్ ఈవెంట్స్ ని చూపిస్తూ కాంగ్ యొక్క ప్రెజెంట్ ఈవెంట్స్ ని చూపించాలంటే ఒక బిగ్ ఈవెంట్ ఫిల్మ్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అది ఎలా అంటే స్కల్ ఐలాండ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందని చూపించారు కదా మనకి. ఆ స్కల్ ఐలాండ్ డిస్ట్రాయ్ అవ్వడానికి కారణం కామజోస్ అనే ఒక బ్యాడ్ టైప్ లో ఉండే టైటన్ అనమాట. ఈ బ్యాడ్ టైప్ లో ఉండే ఈ బిగ్ టైటన్ గురించి ఇంతవరకు మాన్స్టర్స్ లో కంప్లీట్ గా డీటెయిల్ గా చూపించలేదు అసలు. బట్ డొమినియన్ కామిక్స్ లోని దీని గురించి చూపించారు. కాంగ్ కి దీనికి శత్రుత్వం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒక బ్యాటిల్ వీళ్ళిద్దరి మధ్యన మరొకసారి జరిగే అవకాశం ఉందన్నట్టయితే మాత్రం చూపించారు. సో తన ప్రెసెంట్ హాలో ఎర్త్ లోనే ఉంది, కానీ ఎక్కడుందో మనకు తెలియదు. స్కల్ ఐలాండ్ దీని వల్లే నాశనం అయింది కాబట్టి ఇప్పుడు ఇది హాలో ఎర్త్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్ కి దీనికి మధ్య ఉన్న ఆ శత్రుత్వం అనేది హాలో ఎర్త్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఆ డొమినియన్ కామిక్స్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. దాంతో పాటు డిస్ట్రాయర్, స్పేస్ గాజిల్లా, గమేరా లాంటి విలన్ క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించి సెపరేట్ ఆరిజిన్స్ కూడా తీయాలి. ఒక ఫిలిం తోటి ఆ క్యారెక్టర్స్ ని చంపేసే అవకాశం కూడా కష్టం. సో వాళ్ళ ప్లానింగ్స్ బట్టి, కామిక్స్ బట్టి, స్టోరీస్ బట్టి నేనైతే మాత్రం అనుకున్న దాన్ని బట్టి ఈ మాన్స్టర్స్ ఫ్యూచర్ గురించి కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్స్ అండ్ ఈ షోస్ ఉండొచ్చని చెప్పి ప్రిడిక్ట్ చేసి బ్రేక్ డౌన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అందించాను. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని మీ మాన్స్టర్స్ ఫ్యాన్స్ లో ఎవరికైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలానే ఇంకేమైనా ప్రాజెక్ట్స్ మీరు అనుకుంటున్నారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మీకు ఏ ప్రాజెక్ట్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.